Good morning, my dear JEE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narsaraopet. సో ఈ క్వశ్చన్ మొన్న జరిగినటువంటి అంటే 21st జరిగినటువంటి రీనీట్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది ఏంటంటే ద కాంప్లెక్స్ విచ్ హ్యాస్ ద ఫేషియల్ అండ్ మెరిడోనియల్ ఐసోమర్ ఈజ్ అంటే ఇది వన్ టైప్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమరిజం. జనరల్గా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఎగ్జిబిట్ చేస్తాయి. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఈ ఫేషియల్ అండ్ మెరిడోనియల్ ఐసోమరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఇది వన్ టైప్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమరిజం అంటే సిస్ట్రాన్స్ ఐసోమరిజం. ఫేషియల్ అంటే ఇది సిస్ ఐసోమరు, ఇది ట్రాన్స్ ఐసోమర్, సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్. సో ఈ ఐసోమరిజాన్ని ఏ కాంప్లెక్సెస్ ఎగ్జిబిట్ చేస్తాయి అంటే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండాలి. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నింటిలోనూ కూడా ఇవి అన్ని కూడా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ అంటే వీటన్నిటికీ కోఆర్డినేషన్ నెంబరు 6. సో అయితే వీటిలో ఏది అనేది మనం ఈజీగా ఎలా చెప్పొచ్చు అంటే సో ఈ ఫేషియల్ అండ్ మెరిడోనియల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేసేటటువంటి కాంప్లెక్స్ యొక్క జనరల్ ఫార్ములా ఎలా ఉంటుంది అని అంటే MA3B3 ప్లస్ ఆర్ మైనస్ ఎన్. ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ సో జనరల్గా ఫేషియల్ అండ్ మెరిడోనియల్ ఐసోమరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఈజీగా చెప్పేయచ్చు ఏంటి అనేది. ఇప్పుడు ఇది ఇచ్చినటువంటి వాటిలో ఇది ఎలాంటి టైప్ ఆఫ్ కాంప్లెక్స్ అంటే MA4B2 టైప్ కాంప్లెక్స్. ఇది MAA ట్వైస్ B2 కాంప్లెక్స్, MAA ట్వైస్ B2 అంటే ఇది బైడెంటేట్ లైగాండ్ అని. ఇది చూడండి, ఇది MA3B3 టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్. మరి ఇది MA6. సో కాబట్టి ఇది ఉంది అంటే ఇది ఆన్సర్. ఓకే, సో దీన్ని ఫేషియల్ అండ్ మెరిడోనియల్ ఐసోమర్స్ ఎలా రాస్తామో చూద్దాం. ఈ కాంపౌండ్కి చూడండి, క్రోమియం ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్, ఇది 3 లైగాండ్స్ అంటే సేమ్ డోనార్ యాటమ్స్ ఉన్నటువంటి 3 లైగాండ్స్ సిస్ పొజిషన్లో ఉంటాయి అన్నమాట. సిస్ పొజిషన్ అంటే అడ్జసెంట్ పొజిషన్లో ఉంటాయి. సపోజ్ ఇది పెరిడీన్, ఓకే, ఇది పెరిడీన్, ఓకేనా. నెక్స్ట్ ఇంకేమున్నాయి, క్లోరిన్, ఓకే. ఇది ఫేషియల్ ఐసోమరిజం అంటే ఫేషియల్ ఐసోమర్, ఇట్స్ ఏ ఫేషియల్ ఐసోమర్. అంటే ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ వస్తుంది మనకి. వీటన్నిటిని కలిపితే ఇది ఒక ట్రయాంగిల్. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ వస్తుంది చూడండి. ఇది ఫేషియల్ ఐసోమర్, ఇట్స్ ఏ ఫేషియల్ ఐసోమర్. అంటే అన్ని కూడా సిస్ పొజిషన్లో సేమ్ డోనర్ యాటమ్స్ ఉన్నటువంటి లైగాండ్స్ అన్ని అడ్జసెంట్ పొజిషన్లో ఉన్నాయి, అంటే సిస్ పొజిషన్లో ఉన్నాయి అన్నమాట. సో ఇది ఫేషియల్. నెక్స్ట్ ఓకే, Cl, ఓకే. సో ఇది ఏమవుతుందంటే మెరిడోనియల్ ఐసోమర్ అంటే ట్రాన్స్ ఐసోమర్. సేమ్ లైగాండ్ ఎక్కడ ఉన్నది, 1,4 పొజిషన్లో ఉన్నది. సేమ్ డోనర్ యాటమ్ ఉన్నటువంటి లైగాండ్ 1,4 పొజిషన్లో ఉన్నది. దీన్ని జనరల్ ట్రాన్స్ పొజిషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటిని ఇట్లా యాడ్ చేసామనుకోండి, ఇలా వస్తుంది. ఇవన్నీ ట్రాన్స్ పొజిషన్లో ఉన్నాయి.
ఓకే, కాబట్టి ఇట్ ఈస్ ఏ మెరిడోనియల్ ఐసోమర్. మెరిడోనియల్ ఐసోమర్ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్. దాన్ని ట్రాన్స్ ఐసోమర్ అంటారు. ఇట్ ఈస్ ఏ ట్రాన్స్ ఐసోమర్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే జనరల్గా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ MA3B3 టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్, ఈ స్పెషల్ టైప్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమరిజం, ఫేషియల్ అండ్ మెరిడోనియల్ ఐసోమరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్ అడిగారు. స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్. ఇది కూడా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చనే. సో ఇది దేనికి సంబంధించిందంటే ఆప్టికల్ ఐసోమర్స్, ఆప్టికల్ యాక్టివిటీ గురించి అడిగారు. స్టేట్మెంట్ 1లో ఒక కాంప్లెక్స్ ఇచ్చారు, ఇట్ ఈజ్ ఏ ఖైరాల్ అన్నారు. సో రెండవ స్టేట్మెంట్లో ట్రాన్స్ కాంపౌండ్ ఇచ్చారు, ఇట్ ఈజ్ ఏ ఖైరాల్. ఈ రెండిట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఏంటి అని అడిగారు. అయితే అసలు ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి, అసలు ఖైరాల్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఖైరాల్ కాంపౌండ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ని ఖైరాల్ కాంపౌండ్ అంటాం. సో ఇది ఖైరాల్ అని ఎలా తెలుస్తుంది అంటే మనకి, సో వాటికి మిర్రర్ ఇమేజెస్ రాయాలి. ఓకే, వాటికి మనము దీనికి మిర్రర్ ఇమేజెస్ రాసి, ఆ రెండు మిర్రర్ ఇమేజెస్ కనుక నాన్ సూపర్ ఇంపోజబుల్ అయితే, నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అయితే వాటిని ఎనాన్షియోమర్స్ అంటాం. ఏ కాంప్లెక్స్ అయితే ఎనాన్షియోమర్ని ఫామ్ చేస్తూ దట్ ఈజ్ ఖైరాల్ మాలిక్యూల్, ఖైరాల్ మాలిక్యూల్స్ అనమాట. సో ఇది కూడా ఖైరాల్ అన్నారు. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు మనం వీటికి మిర్రర్ ఇమేజెస్ రాసి, ఆ మిర్రర్ ఇమేజెస్ కనుక నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అయితే ఖైరాల్ మాలిక్యూల్, కాకపోతే ఖైరాల్ మాలిక్యూల్. ఓకే, సో ఇప్పుడు దీన్ని డ్రా చేద్దాం, దాని యొక్క మిర్రర్ ఇమేజ్ కూడా ట్రై చేద్దాం. ఇక్కడ ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. సో ఇట్ ఈస్ ఏ బైడెంటేట్ లైగాండ్, ఆక్సలేటో. ఇట్ ఈస్ ఏ బైడెంటేట్ లైగాండ్. సో దీని స్ట్రక్చర్ డ్రా చేస్తాం చూడండి. Fe ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ ఇది. ఆక్సలేటో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనకి C డబుల్ బాండ్ O మైనస్, C డబుల్ బాండ్ O మైనస్. సో ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ డోనర్ యాటమ్, నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఆక్సిజన్ డోనర్ యాటమ్గా తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి, O C డబుల్ బాండ్ O, C డబుల్ బాండ్ O. ఓకే, ఇట్ ఈస్ ఎ బైడెంటేట్ లైగాండ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, O C డబుల్ బాండ్ O, C డబుల్ బాండ్ O. నెక్స్ట్ O C డబుల్ బాండ్ O, C డబుల్ బాండ్ O. ఇది కాంప్లెక్స్. ఓకే, సో ఇప్పుడు దీని మిర్రర్ ఇమేజ్ రాదు, ఇది -3. ఓకే, సో దీని యొక్క మిర్రర్ ఇమేజ్ కనుక మనం డ్రా చేస్తే, ఇది మిర్రర్ అనుకోండి, ఆ డాటెడ్ లైన్ మన ఇండికేషన్ ఏంటంటే ఇట్ ఇస్ ఎ మిర్రర్. ఇది Fe ఇప్పుడు ఎలా వస్తుందంటే ఇది C డబుల్ బాండ్ O, C డబుల్ బాండ్ O, O C డబుల్ బాండ్ O, C డబుల్ బాండ్ O, డబుల్ బాండ్ O, డబుల్ బాండ్ O. ఓకే, సో ఇప్పుడు ఈ కాంపౌండ్ని దీని మీద పెట్టామనుకోండి యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, ఈ కాంపౌండ్ని రిమూవ్ చేసి దీని మీద పెడితే ఈ రెండు ఒకదానికోటి ఎలా ఉంటాయి అంటే నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్. దీస్ టూ ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్. నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్. నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్. సో కాబట్టి
ఇట్ ఈస్ ఏ కైరాల్ మాలిక్యూల్. ఇట్ ఈస్ ఏ కైరాల్ మాలిక్యూల్. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. దీనిలో స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఇక్కడ దీంట్లో ఆప్షన్ 2లో స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్ అన్నాడు. సో కాబట్టి ఇట్ మే బి కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. కానీ ఇది కూడా చూద్దాం. ట్రాన్స్ కాంపౌండ్ కూడా చూసిన తర్వాత ఫైనల్ చేద్దాం. ట్రాన్స్ కాంపౌండ్. సో ఇది నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ ఆర్ కాల్డ్ ఎనాన్షియోమర్స్. అంటే ఒకటి డి కాంపౌండ్, ఇంకోటి ఎల్ కాంపౌండ్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ కాంపౌండ్ రాద్దాం. ఇక్కడ ఇది కూడా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సే. ఇట్ ఈస్ ఆల్సో ఏ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. ఇది బైడెంటేట్ లైగండ్స్ 2 ఉన్నాయి, మోనోడెంటేట్ లైగండ్స్ 2 ఉన్నాయి. క్రోమియం, ఇది ట్రాన్స్ అన్నాడు కాబట్టి మనము ఆపోజిట్ పొజిషన్లో రాయాలి. అంటే 1, 4 పొజిషన్లో సేమ్ డోనర్ ఆటమ్ ఉంటే అది ట్రాన్స్ అవుతుంది. H2O. వాటర్ మాలిక్యూల్స్ 2 ఉన్నాయి. సో ఇక్కడ మనము O, C డబుల్ బాండ్ O, C డబుల్ బాండ్ O, ఆక్సలేటో. సో ఇక్కడ O, C డబుల్ బాండ్ O, C డబుల్ బాండ్ O. ఓకే, సో దీని మిర్రర్ ఇమేజ్ కనుక రాసామనుకోండి, మనం దీని యొక్క మిర్రర్ ఇమేజ్ రాస్తే ఈ రెండు ఒకదానికొకటి సూపర్ ఇంపోజబుల్ అవుతాయి. సూపర్ ఇంపోజబుల్ కనుక అయిందనుకోండి, ఇట్స్ నాట్ ఏ కైరాల్ మాలిక్యూల్. కాబట్టి స్టేట్మెంట్ 1 రాంగ్, స్టేట్మెంట్ 1 కరెక్ట్. అది ఎక్కడ ఉందో చూడండి, ఇదిగోండి. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. కాబట్టి ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అమాంగ్ ద స్పీసెస్ గివెన్ బిలో ద స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ హైయెస్ట్ ఫర్ అని ఇక్కడ 4 కాంప్లెక్సెస్ ఇచ్చారు. ఇచ్చినటువంటి కాంప్లెక్సెస్ అన్ని కూడా మనకి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెసే. సో దీనిలో స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+2. ఇది ఫార్ములా. సో దాని యొక్క యూనిట్స్ బిఎం, బోర్ మ్యాగ్నెటాన్స్. n అంటే నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఫస్ట్ దీనిలో n వాల్యూ చూద్దాం. n వాల్యూ దేనిలో అయితే హైయెస్ట్గా ఉంటుందో సో దాని యొక్క స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అంటే మనం n వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే చాలు, దాని యొక్క ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, కోబాల్ట్ అటామిక్ నెంబర్ ఎంత 27. మనకి క్వశ్చన్లో అటామిక్ నెంబర్తో సహా ఇచ్చారు 27. ఓకే, 27 అంటే మన కాన్ఫిగరేషను 3d7 4s2. సో ఇక్కడ దీనికి ఛార్జ్ +3 అంటే ఆక్సిడేషన్ స్టేట్ +3, కోబాల్ట్ +3. సో +3 అంటే ఎస్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు, డిలో ఉన్నటువంటి 1 ఎలక్ట్రాన్ పోతుంది, అంటే 3d6 దాని కాన్ఫిగరేషను. అంటే కోబాల్ట్ +3 అంటే 3d6. ఓకే, 3d6 1 2 3 4 ఇది 3d6 1 2 3 4 5 6 ఇది. సో ఎన్ని లైగండ్స్ వస్తున్నాయి? 6 లైగండ్స్ వస్తున్నాయి. అమోనియా ఈజ్ ఏ స్ట్రాంగ్ లైగండ్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ని బ్యాక్కి పేరప్ చేస్తుంది. అంటే సో ఈ ఎలక్ట్రాను దీంతో పేర్ అవుతుంది, ఈ ఎలక్ట్రాను ఇక్కడ పేర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు దీనిలో నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 0. కాబట్టి దీనికి మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీనికి n వాల్యూ ఎంత వస్తుంది? n ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఫస్ట్ దానికి n ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్, టైటానియం అంటే ఇది అటామిక్ నెంబర్ 22. ఇక్కడ టైటానియం అంటే దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంది 3d2 4s2.
3d2 4s2. టైటానియం +3 అంటే 3 ఎలక్ట్రాన్స్ ఇచ్చేసినట్లు, అంటే ఎస్లో ఉన్న 2 ఎలక్ట్రాన్లు, డిలో ఉన్నటువంటి 1 ఎలక్ట్రాన్, అంటే ఏం మిగిలింది 3d1. అంటే దీనిలో n = 1. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో హైయెస్ట్ ఏంటంటే సెకండ్ వన్ ఈజ్ ద హైయెస్ట్. ఇప్పుడు రిమైనింగ్ 2 కూడా చూద్దాం. 2లో ఇక్కడ మ్యాంగనీస్ Mn, దీనికి అటామిక్ నెంబరు 25, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషను 3d5 4s2. సో దీనికి Mn+3, దీని యొక్క ఆక్సిడేషన్ స్టేటు +3. సో Mn+3 అంటే ఇక్కడ ఎస్లో ఉన్న 2 ఎలక్ట్రాన్లు, డిలో ఉన్నటువంటి 1 ఎలక్ట్రాన్ పోతుంది, అంటే 3d4. Mn+3కి 3d4. ఓకే, చూడండి. D. ఓకే, 1 2 3 4. కానీ ఇక్కడ సైనైడ్ స్ట్రాంగ్ లైగాండ్ కాబట్టి ఎలక్ట్రాన్ బ్యాక్ పేరప్ చేస్తుంది. సో ఇది బ్యాక్ పేరప్ చేసింది అనుకోండి, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి దీనిలో నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? n = 2. సరే, ఇక్కడ ఇది కూడా ఎందుకు బ్యాక్ పేరప్ కాదు అని అంటే, వేకెంట్ ఆర్బిటాల్స్ సరిపోయినాయి కదా. నెంబర్ ఆఫ్ వేకెంట్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఎన్ని లైగెండ్స్ వస్తున్నాయి? 6 లైగెండ్స్ వస్తున్నాయి. సో కాబట్టి దీనికి n వాల్యూ 2. అంటే దీని యొక్క బోర్ మ్యాగ్నెటాన్స్ వాల్యూ, దీని యొక్క μ = 2.84 bm ఉంటుంది. ఓకే, సో దీని యొక్క n వాల్యూ 2. నెక్స్ట్ ఐరన్ యొక్క అటామిక్ నెంబరు 26. అంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషను 3d6 4s2. ఐరన్కి +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నది. ఇది Fe+3 అంటే ఎస్లో ఉన్న 2 ఎలక్ట్రాన్లు, డిలో ఉన్నటువంటి 1 ఎలక్ట్రాన్ రిమూవ్ అవుతుంది, అంటే ఇది 3d5. సైనైడ్ స్ట్రాంగ్ లైగాండ్ 3d5. చూడండి, 3d5 1 2 3 4. ఇది S P D5 1 2 3 4 5. ఓకే, సైనైడ్ స్ట్రాంగ్ లైగాండ్. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ రెండు ఎలక్ట్రాన్స్ దీంతో పేరప్ అయిపోతాయి. అప్పుడు మనకి 5. ఓకే, సో ఈ రెండు ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే దీంట్లో n = 1. సో దీనికి n = 1. అంటే n వాల్యూ హైయెస్ట్ దేనికి ఉన్నది? ఇది. సో కాబట్టి థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దీనిలో ద గ్రీన్ పారామాగ్నెటిక్ స్పీసెస్ ఫార్మ్డ్ బై హీటింగ్ KMnO4. అంటే పొటాషియం పెర్మాంగనేట్ని 513 కెల్విన్కి హీట్ చేస్తే వచ్చేటటువంటి గ్రీన్ పారామాగ్నెటిక్ స్పీసెస్ ఏంటి అని అడిగాడు. దీంట్లో 4 ఆప్షన్స్ ఇచ్చారు. అసలు పొటాషియం పెర్మాంగనేట్ని 513 కెల్విన్కి హీట్ చేస్తే వచ్చే ప్రొడక్ట్స్ రాద్దాం. ఫస్ట్ KMnO4 530 కెల్విన్ హీట్ చేస్తే ఏమొస్తుందంటే, ఇది పొటాషియం పెర్మాంగనేటు, ఇది మ్యాంగనేట్ వస్తుంది. పొటాషియం మ్యాంగనేట్ అంటే K2MnO4 ప్లస్ MnO2 మ్యాంగనీస్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్. ఇది ఓకే. ఇప్పుడు ఇక్కడ మనము ఈక్వేషన్ కనుక బ్యాలెన్స్ చేసామనుకోండి, ఇక్కడ ఒకటే పొటాషియం, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 మోల్స్. ఇది సో ఇది పొటాషియం పెర్మాంగనేటు, పొటాషియం మ్యాంగనేటు, మ్యాంగనీస్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్. ఇప్పుడు దీనిలో మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు ఒక్కొక్క ఆక్సిజన్కి -2 అంటే 8 ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి -8. ఇది +1 అంటే ఇది +7. సో ఇది +6. ఓకే, అంటే ఇక్కడ మ్యాంగనీసు +7 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి +6కి వచ్చింది.
అంటే ఇది ఏ రియాక్షన్ జరిగినట్లు, ఛార్జ్ తగ్గింది కాబట్టి ఇట్ ఈజ్ ఎ రిడక్షన్ జరిగింది. మ్యాంగనీసు రిడక్షన్లో ఇన్వాల్వ్ అయింది. సో ఇక్కడ మ్యాంగనీస్కి +4, సో ఇక్కడ +7 నుంచి +4కి వచ్చింది. అంటే ఇది కూడా రిడక్షన్లో ఇన్వాల్వ్ అయింది. ఇట్ ఈజ్ ఆల్సో ఏ రిడక్షన్ రియాక్షన్. అంటే ఈ రిడక్షన్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని గెయిన్ అయినాయి? రిడక్షన్ మీన్స్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. +7 నుంచి +6 అంటే 1 ఎలక్ట్రాను. +7 నుంచి +4కి వచ్చిందంటే ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్, మొత్తము 4 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినాయి. మరి ఇక్కడ ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అయింది ఏంటి అంటే, ఇదిగోండి ఇక్కడ ఆక్సిజన్. పొటాషియం ఇన్వాల్వ్ కాలేదు, ఎందుకంటే ఇక్కడ +1 ఇక్కడ కూడా +1, కానీ ఇక్కడ ఆక్సిజన్కి -2 అయితే ఇక్కడ 0. సో కాబట్టి ఇది 4 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంది. ఒక్కొక్క ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ని ఇస్తే 2 ఆక్సిజన్లు కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంది. అంటే దీనిలో ఆక్సిజన్ ఏమో ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అయింది, మ్యాంగనీసు రిడక్షన్లో ఇన్వాల్వ్ అయింది. ఓకే, ఇప్పుడు వీటిలో ఇది పారామాగ్నెటిక్ నేచర్లో ఉంటుంది. ఇట్ ఈజ్ ఇన్ పారామాగ్నెటిక్ నేచర్. ఎందుకనంటే మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +6. మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు +6. అంటే ఇక్కడ Mn మ్యాంగనీస్ 25, అంటే దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 3d5 4s2. అంటే ఎన్ని ఎలక్ట్రాన్ లాస్ చేసుకున్నది? 6 ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకున్నది. అంటే ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయినాయి కదా, అంటే ఇక్కడ మొత్తం 7 ఉన్నాయి. అంటే d1 కాన్ఫిగరేషన్ ఉన్నది. అంటే 3dలో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఒక ఎలక్ట్రాన్ కనుక అంటే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే అది ఏ నేచరు? దాని యొక్క మ్యాగ్నెటిక్ నేచరు పారామాగ్నెటిక్ నేచర్. ఇట్ ఈజ్ ఏ పారామాగ్నెటిక్ నేచర్. ఓకే, పారామాగ్నెటిక్. ఇట్ ఈస్ ఏ పారామాగ్నెటిక్ నేచర్. ఎందుకని అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉన్నది కాబట్టి. మరి ఇక్కడ ఇది డయామాగ్నెటిక్. ఇట్ ఈస్ ఏ డయామాగ్నెటిక్ నేచర్. ఓకే, ఎందుకని దీనిలో +7 అంటే డిలో ఉన్న 5 ఎలక్ట్రాన్స్, ఎస్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, టోటల్ 7 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయినాయి. అంటే దీనికి 18 ఆర్గాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది. అంటే అన్ని కూడా పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇట్ ఈజ్ ఏ డయామాగ్నెటిక్. ఇట్ ఈజ్ ఏ పారామాగ్నెటిక్. సో కాబట్టి ఇది ఆప్షన్ K2MnO4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ద హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫర్ నియాన్ మాలిక్యూల్ అని ఇచ్చాడు. ఇది కెమికల్ బాండింగ్లోది మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, MOT మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో దీని ప్రకారము నియాన్ మాలిక్యూల్లో హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏది అంటున్నాడు. హైయెస్ట్ ఆక్యుపైడ్ అంటే ఎలక్ట్రాన్ తోటి ఫిల్ అయినటువంటి హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో దానికి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ రాద్దాం. నియాన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషను 1s2 2s2 2p6 బ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ తీసుకుందాం. మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ చూద్దాం. దీనికి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ 2s2 2p6 తీసుకుందాం. 2s2 2p6 ఇది 2s2 ఓకే, ఇది అటామిక్ ఆర్బిటాల్. ఇది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్. ఇది 2p, ఇక్కడ ఒక 2p, ఇది 2p6, ఇక్కడ కూడా 2p6. సో 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్. సో ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్.
ఇది నియాన్ మాలిక్యూల్ యొక్క ఆర్బిటాల్ డయాగ్రాము. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ మనం ఫిల్ చేసుకుంటూ పోయామనుకోండి, ఇది ఓకే. సో ఇదేంటంటే 5 స్టార్ 2px2, ఇది 5 స్టార్ 2py2, ఇది సిగ్మా స్టార్ 2pz2. అంటే హైయెస్ట్ ఎనర్జీ, ఇదేమో లోయెస్ట్ ఎనర్జీ, ఇది హైయెస్ట్ ఎనర్జీ. సో కాబట్టి హైయెస్ట్ ఎనర్జీ, హైయెస్ట్ ఆక్యుపైడ్ అంటే ఎలక్ట్రాన్తో ఆక్యుపై చేసినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ దీన్ని ఏమంటామంటే హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, హోమో. అంటే నియాన్ మాలిక్యూల్లో హోమో ఏంటి అని అంటే ఇవ్వండి, ఇది సిగ్మా స్టార్ 2p, సిగ్మా స్టార్ 2pz. దానిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దాన్ని హోమో అంటాం. హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫర్ నియాన్ ఈజ్ సిగ్మా స్టార్ 2pz2. అంటే దానిలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినాయి అని అర్థం. ఓకే.